మన తలుపులే తలరాతులు పుస్తకంలో 3వ అధ్యాయమైనటువంటి ఆలోచన పరమార్థం, దీనిని మనము ఇప్పుడు నేర్చుకుందాం. ఆలోచనను జీవితాశయానికి అనుసంధించినప్పుడే వివేక సిద్ధి జరుగుతుంది. దురదృష్టవశాత్తు మనలో అనేకులు ఆలోచన అనే చిరునావ సంసార సాగర అలల ఉధృతికి కొట్టుకుపోతుంది. గమ్యం లేకపోవటం కూడా ఒక వ్యసనమే. విపత్తులను, ఆపదలను సమర్థంగా ఎదుర్కొని జీవితంలో నిలదొక్కున్న వారెవ్వరూ గమ్యరహితంగా ఎక్కువ కాలం ఉండరాదు. జీవితానికి ఒక ఆశయం ఏమీ లేనివారు నిత్య జీవితంలో సంభవించే చిన్న చిన్న ఒడిదుడుకులను కూడా అతిగా స్పందించి భయం, ఖేదం, ఆత్మన్యూనతలకు సులభంగా లొంగుతారు. ఇవన్నీ బలహీనతలే. వీటి దుష్ప్రభావం కూడా సంకల్పించి ఒడికట్టే పాపకార్యాల దుష్ఫలం కన్నా తక్కువేమీ కాదు. శక్తి సామర్థ్యాలను ఏ క్షణానికి ఆ క్షణం వృద్ధి చేసుకొని తేజ సంపన్నతతో ఉరుకులెత్తుతూ పురోగమించే నేటి ప్రపంచంలో ఈ విధమైన మానసిక రుగ్మతలు అస్వాభావికం. ప్రతి ఒక్కరూ హృదయంలో ఒక అర్థవంతమైన, ప్రయోజనకారి అయిన జీవిత ఆశయాన్ని సంకల్పించుకొని దాని సాధన దిశగా పురోగమించాలి. ఆలోచనల నిండా ఎల్లప్పుడూ ఆ ఆశయమే ఉండాలి. దాని సాధనే జీవిత పరమార్థం కావాలి. అది ఆధ్యాత్మిక పరిపక్వత కావచ్చు, లేదా ఏదైనా ప్రాపంచిక ప్రయోజనం కావచ్చు. దాన్ని నిర్ణయించే సమయానికి మన మనస్థితిని బట్టి, మన విజ్ఞతను అనుసరించి ఏది అయితే అది. ఏదైనా సరే మన ఆలోచనలు అన్నీ దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉండాలి. ఆ పరమార్థ సాధనే ధ్యేయంగా సర్వశక్తులు వినియోగించాలి. ఆ బాటలో చిన్న చిన్న అవర్తనాలను, అంటే నిత్యం ఎదురయ్యే సామాన్య కష్టాలు, రహదారులకు అడ్డంగా ఉన్న ముళ్ళ పొదలను తొలగించుకుంటూ దీక్షను అవిరాళంగా కొనసాగించాలి. అప్రధానమైన ఆందోళనలు, భయాలు, కోరికలు, భ్రాంతులను నియంత్రించుకుంటూ మనశ్శక్తిని ఆ ఆశయంపై కేంద్రీకరించాలి. ఈ క్రమంలో ఎన్నిసార్లు విఫలమైనా, ఎందుకంటే బలహీనతలు ఉన్నంతవరకు వైఫల్యం వెన్నంటి ఉంటుంది కనుక మరల ప్రయత్నం నిరాఘాతంగా కొనసాగించాలి. మన నడవడిలోనూ యోగ్యతలోనూ ప్రత్యక్షంగా కనిపించే పరిణామమే ఈ ప్రయాణంలో మనం అంచెలంచెలుగా దాటుతున్న మైలురాళ్లకు సంకేతం. భవిష్యత్తులో మనం సొంతం కాబోయే శక్తియుక్తులకు ఇవే పునాదిరాళ్ళు. అయితే ఆలోచనలు, నడవడి యోగ్యమైనవిగా కలిగి ఆదర్శవంతమైన జీవితం నిర్వహిస్తున్నప్పటికీ ఒక స్థిరమైన జీవిత ఆశయం అన్నది అందరికీ స్ఫూర్తించదు. అటువంటి వారు తమ నిత్య కర్మల్నే, అవి ఎంత సామాన్యమైనవి అయినప్పటికీ పరిపూర్ణమైన శ్రద్ధతో నిర్వర్తించాలి. ఆలోచనలన్నీ ఒక దిశలో కేంద్రీకృతం కావడానికి ఈ సాధన దోహదపడుతుంది. యోగ్యమైన ఆలోచనలు కేంద్రీకృతం అయినప్పుడు వాటిని ఏ కార్యం మీదికి మళ్ళిస్తే ఆ కార్యం అతి సునాయాసం అవుతుంది. తమ బలహీనతల గురించి అవగాహన ఉన్నవారు నిరంతరం అభ్యాసము మరియు ప్రయత్నాల వల్లనే బలసిద్ధి కలుగుతుంది అన్న సత్యాన్ని నిస్సందేహంగా నమ్మిన అనాది కాలంలోనే వేడి తగిలినప్పుడు రాతి విగ్రహాన్ని ఆవరించుకున్న మైనపు పొరలు కరిగిపోయినట్టుగా తమలోని బలహీనతలను నెమ్మదిగా కరిగిపోవడం ఆరంభిస్తారు. ప్రయత్నంపై ప్రయత్నం, ఓపికపై ఓపిక, శక్తిపై శక్తి కూర్చి అభ్యసించిన వారు అతి శీఘ్రంగా సర్వతోముఖాభివృద్ధి చెంది దివ్య శక్తి సంపన్నులు కావటం ఖాయం. బలహీన శరీరులు నిరంతరం దేహారుఢ్య పరిశ్రమలో బలసంపన్నులు అయినట్లుగానే
బలహీన మనస్కులు శక్తియుత, ఆశావాహ, ఉత్సాహభరితమైన ఆలోచనలను సాధన చేస్తే మనశ్శక్తి సొంతమవుతుంది. బలహీనతలను గమ్యలేమిని త్రోసిపుచ్చి ఉన్నతాశయం దిశగా ఆలోచించాలని కేంద్రీకరించే ప్రయత్నాలు ఆరంభించడం అంటే విజయం దిశగా తీసుకెళ్లే మార్గాల్లో వైఫల్యం కూడా ఒకటి అని త్రికరణ శుద్ధిగా విశ్వసించే స్ఫూర్తియుత ధీరుల జాబితాలో చోటు సంపాదించుకున్నట్టే. పరిస్థితులు వారికి బానిసలు, వారి ఆలోచనలు శక్తివంతమైనవి. వారి అభ్యాస ప్రయత్నాలతో భయ సందేశాలు మచ్చుకైనా కనిపించవు. విజయం వారికి అతి సాధారణం. జీవిత ఆశయాన్ని నిర్ణయించుకున్న వారు దాని సాధనకు అనుసరించబోయే ఊహా చిత్రాన్ని తమ మనోపలకంపై స్థిరంగా ముద్రించుకొని తదనుగుణంగా కార్యాచరణ చేపట్టాలి. ఆ ప్రయాణంలో చూపు ముందే కానీ మరే దిశగా కానీ ఉండరాదు. భయ సందేహాలను నిర్దాక్షిణ్యంగా తుంచివేయాలి. ఎందుకంటే అవి కర్తవ్య నాశన కారకాలు. వాటి వల్లనే మరో వైఫల్యమే కానీ ఒనగూరిన ప్రయోజనం అంటూ సృష్టిలో ఎక్కడా లేదు. శక్తియుక్తులు, నిశ్చయం, దూరదృష్టి అనే శాఖోపశాఖలుగా శోభించే వ్యక్తిత్వ మహావృక్షానికి భయ సందేహాలు వేరు మరియు చీడపురుగులు ఏదైనా చేయాలనే కృతనిశ్చయం, అది చేయగలమనే ప్రగాఢ నమ్మకం నుంచి ఉత్పన్నమవుతుంది. అట్టి నమ్మకానికి భయం, సంశయం ప్రమాదకరమైన శత్రువులు. వాటిని త్రుంచివేయమని వారికి అవి అడుగడుగున అడ్డు తగిలి సంకల్పాన్ని నిర్వీర్యం చేస్తాయి. భయ సంశయాలను జయించిన వాడు వైఫల్యాన్ని జయించినట్టే. అతని ఆలోచనలు ధైర్యజనితలై అవరోధాలను అవలీలగా అధిగమిస్తాయి. అతని సంకల్పం చదును చేయబడ్డ సారవంతమైన నేలతో విత్తబడిన విత్తనం వలె అనుకున్న రీతిలోనే సకాలంలోనే పెరిగి పుష్పించి కోరుకున్న ఫలాలను అందిస్తుంది. బీడు భూమిలో పడిన విత్తనం వలె నిష్ప్రయోజనం అయిపోకుండా. సంకల్పానికి భయరహిత ఆలోచనలు అనుసంధించినప్పుడు సృజనాత్మక శక్తి ఉద్భవిస్తుంది. ఆ సత్యాన్ని గ్రహించిన వారు తాము అనుకున్న రంగంలో ఒక బలీయమైన శక్తిగా ఎదగడానికి తయారవుతూ ఉంటారు. తమ మనశ్శక్తి పట్ల, దానిని ఉపయోగించుకునే విధానాల పట్ల స్పష్టమైన జ్ఞానం కలిగి ఉంటారు. ఇంతటితో ఈ పుస్తకంలో 3వ అధ్యాయం ముగిసింది. పుస్తక ప్రేమికులకు ధన్యవాదములు. మన తలుపులే తలరాతలు అనే పుస్తకంలో 4వ అధ్యాయమైనటువంటి ఆలోచన పరమార్థం అనే దానిని మనము ఇప్పుడు విందాం. ఆలోచనను జీవితాశయానికి అనుసంధించినప్పుడే వివేక సిద్ధి. దురదృష్టవశాత్తు మనలో అనేకుల ఆలోచన అనే చిరునావా సంసార సాగర అలల ఉధృతికి కొట్టుకుపోతుంది. గమ్యం లేకపోవటం కూడా ఒక వ్యసనమే. విపత్తులను, ఆపదలను సమర్థవంతంగా ఎదుర్కొని జీవితంలో నిలదొక్కున్న వారెవరూ గమ్యరహితంగా ఎక్కువ కాలం ఉండరాదు. జీవితానికి ఒక ఆశయం ఏమీ లేనివారు నిత్య జీవితంలో సంభవించే చిన్న చిన్న ఒడిదొడుకులకు కూడా అతిగా స్పందించి భయం, ఖేదం, ఆత్మన్యూనతలకు సులభంగా లోనవుతారు. ఇవన్నీ బలహీనతలే. వీటి దుష్ప్రభావం కూడా సంకల్పించి ఒడికట్టే పాపకార్యాల దుష్ఫలం కన్నా తక్కువేమీ కాదు. శక్తి సామర్థ్యాలను ఏ క్షణానికి ఆ క్షణం వృద్ధి చేసుకొని తేజ సంపన్నతతో ఉరుకులెత్తుతూ పురోగమించే నేటి ప్రపంచంలో ఈ విధమైన మానసిక రుగ్మతలు అస్వాభావికం. ప్రతి ఒక్కరూ హృదయంలో ఒక అర్థవంతమైన, ప్రయోజనకారి అయిన జీవితాన్ని కల్పించుకొని
దాని సాధన దిశగా పురోగమించాలి. ఆలోచనల నిండా ఎల్లప్పుడూ ఆ ఆశయమే ఉండాలి. దాని సాధనే జీవిత పరమార్థం కావాలి. అది ఆధ్యాత్మిక పరిపక్వత కావచ్చు, లేదా ఏదైనా ప్రాపంచిక ప్రయోజనం కావచ్చు. దాన్ని నిర్ణయించే సమయానికి మన మనస్థితిని బట్టి, మన విజ్ఞతను అనుసరించి ఏది అయితే అది. ఏదైనా సరే మన ఆలోచనలు అన్నీ దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉండాలి. ఆ పరమార్థ సాధనే ధ్యేయంగా సర్వశక్తులు వినియోగించాలి. ఆ బాటలో చిన్న చిన్న అపార్థాలను, అంటే నిత్యం ఎదురయ్యే సామాన్య కష్టాలు, రహదారులకు అడ్డంగా ఉన్న ముళ్ళ పొదలను తొలగించుకుంటూ దీక్షను అవిరాళంగా కొనసాగించాలి. ప్రధానమైన ఆందోళనలు, భయాలు, కోరికలు, భ్రాంతులను నియంత్రించుకుంటూ మనశ్శక్తిని ఆ ఆశయంపై కేంద్రీకరించాలి. ఈ క్రమంలో ఎన్నిసార్లు విఫలమైనా, ఎందుకంటే బలహీనతలు ఉన్నంత వరకు వైఫల్యం వెన్నంటే ఉంటుంది కనుక మరల ప్రయత్నం నిరాఘాతంగా కొనసాగించాలి. మన నడవడిలోనూ యోగ్యతలోనూ ప్రత్యక్షంగా కనిపించే పరిణామమే ఈ ప్రయాణంలో మనం అంచెలంచెలుగా దాటుతున్న మైలురాళ్లకు సంకేతం. భవిష్యత్తులో మనం సొంతం కాబోయే శక్తులకు ఇవే పునాదిరాళ్ళు. అయితే ఆలోచనలు, నడవడి యోగ్యమైనవిగా కలిగి ఆదర్శవంతమైన జీవితం నిర్వహిస్తున్నప్పటికీ ఒక స్థిరమైన జీవిత ఆశయం అన్నది అందరికీ స్ఫురించదు. అటువంటి వారు తమ నిత్య కర్మల్నే, అవి ఎంత సామాన్యమైనవి అయినప్పటికీ పరిపూర్ణమైన శ్రద్ధతో నిర్వర్తించాలి. ఆలోచనలన్నీ ఒకే దిశలో కేంద్రీకృతం కావడానికి ఈ సాధన దోహదపడుతుంది. యోగ్యమైన ఆలోచనలు కేంద్రీకృతం అయినప్పుడు వాటిని ఏ కార్యం మీదకి మళ్ళిస్తే ఆ కార్యం అతి సునాయాసనం అవుతుంది. తమ బలహీనతల గురించి అవగాహన ఉన్నవారు నిరంతరం అభ్యాసము మరియు ప్రయత్నముల వల్ల బలసిద్ధి కలుగుతుంది అన్న సత్యాన్ని నిస్సందేహంగా నమ్మిన అనాది కాలంలోనే వేడి తగిలినప్పుడు రాతి విగ్రహాన్ని ఆవహించుకున్న మైనపు పొరలు కరిగిపోయినట్టుగా తమలోని బలహీనతలను నెమ్మదిగా కరిగించుకుపోవడం ఆరంభిస్తాయి. ప్రయత్నంపై ప్రయత్నం, ఓపికపై ఓపిక, శక్తిపై శక్తి కూర్చి అభ్యసించిన వారు అతి శీఘ్రంగా సర్వతోముఖాభివృద్ధి చెంది దివ్య శక్తి సంపన్నులు కావటం ఖాయం. బలహీన శరీరులు నిరంతర దేహారోగ్య పరిశ్రమలో బలసంపన్నులు అయినట్లుగానే బలహీన మనస్కులు శక్తియుత, ఆశావాహ, ఉత్సాహభరితమైన ఆలోచనలను సాధన చేస్తే మనశ్శక్తి సొంతం అవుతుంది. బలహీనతలను గమ్యలేమిని తోసిపుచ్చి ఉన్నత ఆశయ దిశగా ఆలోచనల్ని కేంద్రీకరించే ప్రయత్నాలు ఆరంభించటం అంటే విజయం దిశగా తీసుకెళ్లే మార్గంలో వైఫల్యాలు కూడా ఒకటి అని త్రికరణ శుద్ధిగా విశ్వసించే స్ఫూర్తియుత ధీరుల జాబితాలో చోటు సంపాదించుకున్నట్టే. పరిస్థితులు వారికి బానిసలు, వారి ఆలోచనలు శక్తివంతమైనవి. వారి అభ్యాస ప్రయత్నాలలో సందేహాలు మచ్చుకైనా కనిపించవు. విజయం వారికి అతి సాధారణం. జీవిత ఆశయాన్ని నిర్ణయించుకున్నవారు దాని సాధనకు అనుసరించబోయే ఊహా చిత్రాల్ని తమ మనోఫలకంపై స్థిరంగా ముద్రించుకొని తదనుగుణంగా కార్యాచరణ చేపట్టాలి. ఆ ప్రయాణంలో చూపే ముందు కానీ మరే దిశ ఉండరాదు. భయసందేహాలను నిర్దాక్షిణంగా తుంచివేయాలి. ఎందుకంటే అవి కర్తవ్య నాశక కారకాలు. వాటి వల్ల మరో వైఫల్యమే కానీ ఒనగూరే ప్రయోజనం అంటూ సృష్టిలో ఎక్కడా లేదు. శక్తియుక్తులు, నిశ్చయం, దూరదృష్టి అని శాఖోపశాఖలుగా శోభించే వ్యక్తిత్వం మహావృక్షానికి భయసందేహాలు వేరు మరియు చీడపురుగులు. ఏదైనా చేయాలనే కృషి, నిశ్చయం, అది చేయగలమనే ప్రగాఢ నమ్మకం నుంచి ఉత్పన్నమవుతుంది. అట్టి నమ్మకానికి భయం, సంశయం ప్రమాదకరమైన శత్రువులు. వాటిని త్రుంచివేయమని వారికి అవి అడుగడుగున అడ్డు తగిలి సంకల్పాన్ని నిర్వీర్యం చేస్తాయి. భయ సంశయాలను జయించినవాడు వైఫల్యాన్ని జయించినట్టే. అతని ఆలోచనలు ధైర్యజనితలై అవరోధాలను అవలీలగా అధిగమిస్తాయి. అతని సంకల్పం చదును చేయబడ్డ సారవంతమైన నేలలో విత్తబడిన విత్తనం వలె అనుకున్న రీతిలోనే సకాలంలోనే పెరిగి
పుష్పించి కోరుకున్న ఫలాలను అందిస్తుంది. బీడు భూమిలో పడిన విత్తనం వలె నిష్ప్రయోజనం అయిపోకుండా. సంకల్పానికి భయరహిత ఆలోచనలు అనుసంధించినప్పుడు సృజనాత్మకత శక్తి ఉద్భవిస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించిన వారు తాము అనుకున్న రంగంలో ఒక బలీయమైన శక్తిగా ఎదగడానికి తయారవుతుంటారు. తమ శక్తి పట్ల, దానిని వినియోగించుకునే విధానాల పట్ల స్పష్టమైన జ్ఞానం కలిగి ఉంటారు. ఇంతటితో ఈ పుస్తకంలో 4వ అధ్యాయం ముగిసింది. మన తలుపులే తలరాతలు అనే పుస్తకంలో 5వ అధ్యాయమైనటువంటి కార్యసాధనలో ఆలోచనల పాత్ర అనే అంశాన్ని మనం ఇప్పుడు విందాం. మనం సాధించినవి, సాధించలేకపోయినవి కూడా మన ఆలోచనల కారణంగానే. క్రమబద్ధంగా తిరిగే ఈ విశ్వ భ్రమణ చక్రంలో భాగమైన మనం స్థితప్రజ్ఞతను కోల్పోవడం వినాశకరం అయినందువల్ల ఎవరి మనుగడకైనా వారు నిర్వర్తించవలసిన వ్యక్తిగత బాధ్యతలో చూపుతున్న చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది. మన బలం, బలహీనత, పరిశుద్ధత, కల్మశాలకు మనమే కానీ వేరేవారు బాధ్యులు కాబోరు. కనుక పరివర్తన అంటూ కలగలిసి వస్తే ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్థాయిలోనే కలగాలి. మన వ్యక్తిగత స్థితి కూడా మన సొంతమే. సుఖ దుఃఖాలకు కారణం మన అంతరంగంలోనే ఉన్నది. ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగానే జీవిస్తాము. ఆలోచనలో మార్పు రానంత కాలం అదే జీవనంలో జీవిస్తాము. బలహీనుడు సహాయం పొందటానికి తయారుగా లేనప్పుడు బలవంతుడు అతనికి సహాయపడలేడు. అంటే సహాయం పొందటానికి కూడా బలహీనుడు బలవంతుడు కావాలి. ఇతరులలో తాను ప్రశంసించే సద్గుణాలను తనలో వృద్ధి చేసుకోవాలి. తన స్థితిని మార్చగలవారు తానే కానీ వేరొకరు కారు. ఇంతమంది బానిసలు ఉన్నారంటే అందుకు కారణం కొందరు దుర్మార్గులు వారిని అణగదొక్కటమే. కనుక అణగదొక్కే వారిని నిర్ద్వందంగా ద్వేషించండి అని కొందరు పిలుపునిస్తే, కొందరు దుర్మార్గులు ప్రజాకంటకులై అణగదొక్కుతున్నారంటే అందుకు కారణం తమను అణగదొక్కేందుకు బానిసలు అనుమతించటమే. కనుక బానిసలను నిర్ద్వందంగా ద్వేషించండి అని ఇంకొందరు సరిదిద్దుతారు. సత్యం ఏంటంటే క్రూరులు, వారి బాధితులు కూడా ఇద్దరిలోనూ ఒక స్థాయిలో ఉన్న అజ్ఞానానికి ప్రతీకలు. ఒక స్థితికి వేరొకరు కారణం కాక ఎవరి స్థితికి వారే కారణం. పరిపూర్ణమైన జ్ఞానం ఇద్దరిలోనూ కలిగినప్పుడు ఇద్దరు కూడా బానిసల్లోని బలహీనతలు, దౌర్జన్యకారుల్లోని దుష్ప్రయోజనమవుతున్న బలాన్ని చూడగలుగుతారు. భిన్నమైన ఈ 2 అవస్థలు కూడా దుఃఖదాయాలే అని గ్రహించి పరిపూర్ణమైన ప్రేమ ఏ ఒక్క వర్గాన్ని దూషించదు. ఇద్దరి పట్ల ఒకే వాత్సల్యాన్ని ప్రదర్శించి హృదయానికి అత్తుకుంటుంది. అన్ని బలహీనతలను, స్వార్థ చింతనను వదిలివేసిన వారు ఈ 2 వర్గాల్లో దేని పట్ల మొగ్గరు. వారు స్వేచ్ఛాజీవులు. మన ఆలోచనలు ఉన్నత స్థితికి చేరినప్పుడు మాత్రమే మనం సగౌరవంగా నిలదొక్కుని పరిస్థితులను జయించి విజయములము అవుతాము. ఆలోచనలను సంస్కరించుకొనక ఇచ్చగింపని పక్షంలో బలహీనుడిగా, అతిరిక్తులుగా మిగిలిపోతాము. ప్రాపంచిక విషయ సాధనలో కూడా ఆలోచనను ఉన్నత స్థాయికి తీసుకెళ్లటం, క్షుద్రమైన పశువాంఛలను వర్జించటం ఆవశ్యకం. శరీరమైన కొన్ని కోరికలను త్యాజించడం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆశయ సాధనం కోసం కొన్నింటినైనా వదులుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరి ఆలోచన ప్రాధాన్యం క్షుద్రమైన కోరికలు ఇవ్వబడుతుందో, అంటే చెడు కోరికలు ఇవ్వబడుతుందో, వారు ఏ పనిని ప్రణాళికబద్ధంగా చేయలేరు, ఉన్నతంగా ఆలోచించలేరు, తమలో నిబిడీకృతమైన ఆత్మశక్తిని గ్రహించుకోలేరు. తత్కారణంగా అన్నింటా విఫలమవుతారు. ధైర్య సాహసాలతో కోరికలను పగడ్బందీగా నిగ్రహించుకోలేని వారు ఉన్నతమైన సవాళ్లను ఎదుర్కొనలేరు, బాధ్యతలను స్వీకరించను లేరు. ఒంటరిగా వారు నిభాయించగల బృహత్కార్యాలేమీ ఉండవు. తమ పరిధి తాము ఎంపిక చేసుకున్న ఆలోచనలకు ఆధీనమై ఉంటుంది.
స్వార్థ పరిత్యాగం లేకుండా ఏ విజయ సాధన సాధ్యం కాదు. ఈ ప్రపంచంలో మన మనుగడ యొక్క సార్థకత మనం ఎన్ని పశుత్వ క్షుద్ర వాంఛలను జీవితాశయం సాధన నిమిత్తం త్యాగం చేసి మనశ్శక్తిని ఆ బృహత్కార్యంపై కేంద్రీకరించి సంకల్ప స్వావలంబన శక్తులని దృఢపరచుకున్నాము అన్న దానిని బట్టి నిర్ణయించబడుతుంది. ఆలోచనలను ఎంత ఎత్తుకు తీసుకెళ్ళగలిగితే అంత ఉత్కృష్టమైన విజయం మనకి లభిస్తుంది. ప్రకృతి అత్యాశపరులకు, అవినీతిపరులకు, దుర్మార్గులకు సహకరించదు. స్థూలంగా పరీక్షించినప్పుడు అలా జరుగుతున్నట్టు అనిపించినా సరే అది నిజాయితీపరులు, విశాల హృదయులు, సద్గుణ సంపన్నుల పక్షాన్నే సదా నిలుస్తుంది. జగద్గురువులు వివిధ సందర్భాలలో, వివిధ యాగాల్లో ఈ సత్యాన్ని రూఢిగా ప్రవచించారు. ఎవరైనా దీన్ని పరీక్షించదలుచుకుంటే ఆచరణ అభ్యాసాల ద్వారా ఆలోచన శక్తిని ఉత్కృష్టపరుచుకొని యోగ్యమైన జీవనం అలవాటు చేసుకొని చూడండి. ఆలోచనలను జ్ఞానసిద్ధి, ఆత్మ సౌందర్యంపై కేంద్రీకరించినప్పుడు మేధోపరమైన శక్తియుక్తులకు అలవాటు పడతాయి. ఈ మేధో శక్తి దీర్ఘకాల అభ్యాసానంతరం లభించినందువల్ల అహంకారపూరిత వాద వివాద శక్తుల కంటే పరమోత్కృష్టమైనదిగా ఉంటుంది. భగవద్పరితమైన మత విశేష ఆశయాలను అభ్యసిస్తే ఆధ్యాత్మిక పరమైన సిద్ధులు లభిస్తాయి. సత్వగుణ సంపన్నులైన మనస్సును దివ్యకాంతి తేజోమయము, సకల లోక రక్షకము అయిన పరమేశ్వరి తత్వచింతనలో లయించిన వారు మధ్యాహ్నపు ప్రచండ భానుడితో, పూర్ణ చంద్రునితో సమానంగా భాషించే జ్ఞానశీల సంపదతో పరిపూర్ణులై ధ్యాన జీవనం సాధిస్తారు. కార్యసిద్ధియే ప్రయత్నానికి లభించే అపూర్వమైన మణిమకుటం వంటి కానుక. ఆత్మ నిగ్రహం, దృఢ నిశ్చయం, హృదయ శుద్ధి, సత్య సంధత మరియు నిర్దుష్టమైన ఆలోచనలు కలిగిన వారు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. జంతు సహజమైన తామసము, సోమరితనము, అశూచి, నీతిబాహ్యత, సంశయం కలిగిన వారు అధోగతి పొందుతారు. మిక్కిలి ఐశ్వర్యవంతులైన సమాజంలో అత్యున్నతమైన గౌరవాన్ని అనుభవిస్తున్న వారైనా దీర్ఘకాలం ఆధ్యాత్మిక చింతనతో దివ్యశక్తి సంపన్నులైన మనసులో అహంభావం, స్వార్థపూరిత నీతి బాహ్య ఆలోచనలను ప్రవేశం కల్పించినప్పుడు అతి శీఘ్రంగా సర్వభ్రష్టత్వం పొందుతారు. సక్రమైన ఆలోచన క్రమం ద్వారా సాధించిన సత్ఫలితాలను జాగరూకతతో కాపాడుకోవాలి. విజయ శిఖరాలపైకి చేరిన మరుక్షణమే చాలామంది తమనక్కడికి చేర్చిన సద్గుణ సంపదను విస్మరించి అహంకార అంధకార బద్ధులై పతన పాతాళంలోకి జారిపోతారు. వ్యాపారంలో కానీ, మేధా సంపత్తులో కానీ, ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ విజయం సాధించాలంటే భయశంసితరహితమైన ఆలోచనలతో నిండిన స్థిర చిత్తమే కారణం. తాము నిర్ణయించుకున్న గమ్యాలే వేరు కానీ వాటి సాధనకు అనుసరించిన మార్గం అందరిది ఒకటే. ఏది సాధించాలనే కోరిక లేనివారు ఏ రకమైన త్యాగం చేయనవసరం లేదు. సాధించవలసింది చాలా ఉంది అని గ్రహించిన వారు చేయవలసిన త్యాగాలు కూడా ఎక్కువే. మరి ఎంత త్యాగానికి అంత విజయం. ఇంతటితో ఈ అధ్యాయం ముగిసింది. మన తలపులే తలరాతులు పుస్తకంలో 6వ అధ్యాయం అయినటువంటి దార్శనికత, ఆదర్శాలు అనే అంశాన్ని మనం చూద్దాం. స్వప్నికులు ప్రపంచ రక్షకులు అవుతారు. కనిపించే ప్రపంచ వ్యవహారాలన్నీ అగోచరమైన దివ్యశక్తికి ఆధీనంలో ఉన్నట్లుగానే మన యత్నాలు, పొరపాట్లు, వ్యాపారాలకు మన కలలు తగు పౌష్టికతను ఇస్తాయి. మానవ జాతి తన స్వప్నికులను విస్మరించరాదు. వారి ఆశయాలను మసకబారి నశింపనీయరాదు. కారణం, ఆ స్వప్నాలు వాస్తవ రూపం దాల్చటం మనం గ్రహిస్తాం. సంగీతకారుడు, శిల్పి, చిత్రకారుడు, కవి, ఆధ్యాత్మిక గురువు, సాధు పుంగవుడు వీరందరూ భూతల స్వర్గ సృష్టికర్తలు. ప్రపంచ సౌందర్యం వారి ఉనికి వలనే సాధ్యపడింది. వారు లేని పక్షంలో చెమటోడ్చి కష్టించే శ్రమైక జీవుల కాయకష్టపు తీవ్రతను తగ్గించే హృదయాహ్లాదం లేక నశిస్తారు. ఎవరైతే హృదయంలో ఒక ఉన్నత ఆశయాన్ని ప్రతిష్ఠించుకొని తత్సంబంధమైన కృషి చేస్తూ నిరంతరం
దాని గురించి తీయని కలలు కంటారో ఆ కలలు తప్పక సాకారం అవుతాయి. కొలంబస్ మరో ప్రపంచం గురించి అదే పనిగా కన్న కలలు నిజమయ్యాయి. కోపర్నికస్ తాను నివసిస్తున్న ప్రపంచం ఒక్కటే కాదని, అనంతమైన సృష్టి భూమికి ఆవల ఉంటుందని, ఒక విశాల విశ్వాన్ని గూర్చి స్వాప్నిక జగత్తులో దర్శించిన అద్భుతాల కళ్ళ కళ్ళ కలలు కళ్ళలు కావని నిరూపించాడు. గౌతమ బుద్ధుడు ఏ భేషజం పడికట్టు సూత్రాల జుజ్ఞాటకం లేనిది దివ్యమైన శాంతిని ప్రసాదించే పరమార్థ సాధనాన్ని గురించి రేయింబవళ్ళు కన్న కలలు అతని ఆ ఆదర్శ మార్గంలోకి చేర్చాయి. మీలో ఉండే దార్శనికతకు ఆశయాలను వృద్ధి చేయండి. హృదయ తంత్రులను మీటి ఉత్తేజం కలిగించే సంగీతాన్ని, మదిలో సుస్థిరంగా కలకాలం నిలిచిపోయే సౌందర్యాన్ని, పవిత్రమైన ఆలోచనలకు పట్టుపరద వంటి ప్రేమతత్వాన్ని మిక్కుటంగా అభిలషించండి. ఇవే స్వర్గతుల్యమైన పరిసరాలను, ఆనందమైన పరిస్థితులను సృష్టిస్తాయి. వీటిపై మన దృష్టి సత్యమైతే వాటిలో ఆదర్శ ప్రపంచ సాకారం నిలుస్తుంది. కోరుకోవటం అంటే పొందటమే, అభిలాషించటం అంటే సాధించటమే. క్షుద్రమైన కోరికలు కలిగినప్పుడు ఉన్నతమైన ఆశయాలు సాఫల్యం అవుతుందా? కానే కాదు. ఎందుకంటే అర్థించినది పొందగలవు అన్న విశ్వసూత్రాన్ని అది వ్యతిరేకం. మహోన్నతమైన కలలు కనండి. మనం కలకాలం కనే కలల ప్రకారమే తీర్చిదిద్దబడతాం. భవిష్యత్తులోకి నిలిపిన చూపే మనం ఏ విధంగా పరిణామం చెందుతున్నామో అన్నది నిర్దేశిస్తుంది. మన గురించి ముందే వెల్లడించబడే భవిష్యవాణి మన ఆశయాలే. సాధించబడ్డ ప్రతి గొప్ప కార్య ప్రారంభంలో ఏదో ఒకనాడు స్వప్నమే సరైన సమయం వచ్చే వరకు మహా వటవృక్షం కంటికి కనబడనంత సూక్ష్మమైన విత్తనంలోనే ఒదిగి ఉంటుంది. పక్షి గుడ్డులోని నిద్రిస్తూ ఉంటుంది. కార్యసాధకుని కళ్ళల్లో ఆశయం పట్ల తీక్షణమైన నిశిష్ట దృష్టి పరాకాష్ఠకు చేరుకునే సమయానికి చేతలకు ప్రేరేపించబడే అలజడి ప్రారంభమై మహాకార్య నిర్వహణలో తొలి అడుగు పడుతుంది. వాస్తవం అనే మహావృక్షానికి కలలు విత్తన రూపం. మన చుట్టూ ఉండే పరిస్థితులు తాత్కాలికంగా అనుకూలంగా లేకపోవచ్చు, కానీ అవి కలకాలం అలాగే ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఉన్నతాశయం మదిలో ప్రతిష్ఠించుకొని తత్సందనకు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు, ఆలోచనల ఆశల అలజడి మన అంతరాంగాల్లో ప్రయాణిస్తున్నప్పుడు బాహ్యంగా మనం వీలు పడదు. ఈ యువకుడి సంగతి చూడండి. పేదరికం, అంతులేని శారీరక శ్రమ అతని సహజ కవచకుండరాల్లా ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటాయి. అపరిశుభ్రమైన కర్మాగారంలో గంటల కొలది పని చేసుకోవాల్సి రావటం, చదువుకునే అవకాశాలు లేవు. మనసోల్లాకరమైన కళా ప్రదర్శనలు అతని అందుబాటులో బ్రహ్మ పదార్థాలు. ఇంత నిరాశజనక దినచర్యలో నమ్మదగిన ఒక నేస్తం అతని కలలు. గొప్ప గొప్ప మంచి కలలు. మనకు లేని వాటి గురించి కలలు కనటం మానవ నైజం కనుక మనవాడు ఎప్పుడూ జ్ఞానం, ఆత్మశుద్ధి, వివేకం, నిజమైన సౌందర్యం వంటి అనుభూతుల గురించి కలలు కనేవాడు. మొదట్లో గుర్తింపు లేని గొడ్డు చాకిరి యొక్క నిస్పృహ నుంచి తప్పించుకునేందుకు గాను ప్రారంభమైన ఈ కాలక్షేపం క్రమేపీ మానుకోలేనంత అలవాటుగా మారింది. స్వప్నలోకం అంతులేనంత విశాలమైందిగా, ఆ రాజ్యంలో తాను సర్వస్వతంత్రుడు అయినందువల్ల కలలు నిరాఘాటంగా కొనసాగి ఒక ఆదర్శవంతమైన, ఆనందకరమైన జీవన విధానానికి రూపకల్పన జరిగింది. కళల్లోనే అనుకోండి. అయితే సదా వాటిలోని నిమగ్నమైన మనస్సు ఈ అంతర్గత చైతన్యాన్ని ఇక లోపల అణిచి ఉంచడం సాధ్యపడక ప్రత్యక్ష చర్యలకు స్ఫూర్తిని ఒసగింది. దీంతో అతడు దొరికిన ప్రతి ఖాళీ నిమిషాన్ని తనలో నిగూఢంగా సుసుప్త వ్యవస్థలో ఉన్న ఇతర విద్యల్లో ప్రావీణ్యం సంపాదించడానికి అహర్నిశలు వినియోగించాడు. క్రమేపీ అతడు రోజు ఒళ్ళు హూనం చేసుకున్న చీకటి దుకాణం అతని మనస్సంఘర్షణ యొక్క ధాటిని నిలువరించలేకపోయింది. మనస్సులో ఔన్నత్యంతో పోలిస్తే అతను ఆపడుతున్న శారీరక శ్రమ, పరిస్థితుల రాజసం ఉట్టిపడే తేజవంతమైన శరీరాన్ని అంటుపెట్టుకోవడానికి తహతహలాడే మురికి చింకిపాకలగా అనిపించసాగాయి. పెరిగిన మనశ్శక్తిని అవకాశాలను సృష్టించింది. అనాతి కాలంలోనే ఊరు, పేరు, చదువు, సంధ్య లేని నిరుపేద యువకుడు స్వాధికారంతో, ఆత్మవిశ్వాసాల సౌరభాలతో శోభించే ఐశ్వర్యవంతునిగా పరిణామం చెందాడు. మనస్సులో కొన్ని శక్తులపై పరిపూర్ణమైన అధికారం సంపాదించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎదురులేని శక్తిగా ఎదుగుతాడు.
భుజస్కంధాలపై బ్రహ్మాండమైన బాధ్యతలు మోస్తాడు. అతను మాట్లాడితే చాలు జీవితాలే మారిపోతాయి. తనలో కాసేపు సంభాషించిన స్త్రీలైన పురుషులైన వ్యక్తిత్వాలను నడవడికను మార్చుకుంటారు. సూర్యుని వలె ప్రకాశిస్తున్న అతనే కేంద్ర బిందువుగా ఎందరో భాగ్యరేఖల్లో పునర్లిఖించబడతాయి. అతని ఇప్పటి దశ కొద్ది సంవత్సరాల క్రితం అతను కన్న కలల రూపాంతం. ఆశయమే తనుగా పరిణామం చెందాడు. హృదయంలో యవ్వనం తొణికిసలాడి చదువరి. నీ మదిలో ఆకాంక్షలు కూడా కేవలం తాత్కాలికంగా ఇలా జరిగితే బాగును అనుకునేవి మాత్రమే కాకుండా తప్పక నెరవేరేవి అని, సౌందర్యవంతమైనవి అయినవి విహీనమైనవి అయినా రెండింటి మిశ్రమమైన. ఎందుకంటే నీవు రహస్యంగా అతిగా ప్రేమించే అంశాలు తమ వైపు నిన్ను బలంగా ఆకర్షిస్తుంటాయి. నీ స్వంత ఆలోచనల ఫలితాలు నీ చేతిలో ఉంచబడతాయి. నీవు ఏమి అర్జిస్తావో అదే నీకు అందుతుంది. ఎక్కువ తక్కువ లేకుండా నీవు ప్రస్తుతం వాతావరణం ఏదైనా నీ ఆలోచన, భవిష్యత్ దృష్టి, ఆశయాలు నిన్ను పతనంలో పడేయటమో యథాస్థితిలోనే ఉంచటమో ఉన్నత స్థితి శిఖరాలకు తీసుకుపోవటమో చేస్తాయి. నీవు నిన్న స్వాధీనపరుచుకున్న క్షుద్రమైన కోరిక అంత చిన్నవాడిని అయినా అవుతావు, లేదా ప్రజల తేజోల్ల శక్తికి సంపన్నమైన ఆశయమంతా గొప్పవాడినైనా అవుతావు. ఆలోచన రైతులు అజ్ఞానులు, ఒళ్ళు వంగని సోమరులు కేవలం పైకి కనిపించే ఫలితాలను చూస్తే వాటి కారణాలను గ్రహించే ప్రయత్నం చేయక అదృష్టం, భాగ్యం, ప్రాప్తం వంటి మాటలతో కాలక్షేపం చేస్తారు. ఐశ్వర్యవంతుడిని చూసి ఎంత అదృష్టవంతుడు అని, విద్యా కౌశల సంపూర్ణని చూసి అబ్బా వీడు పెట్టి పుట్టాడురా అని, సమాజంలో సద్గుర పరిపూర్ణ సజ్జన సహజంగానే లభించే గౌరవం చూసి అబ్బా వాడికి అన్నీ ఎలా కలిసి వస్తున్నాయో అని వాక్యాలు విసురుతారు. అటువంటి ఉన్నత దశకు చేరుకోవడానికి వారంతా ఎదుర్కొన్న క్లేశాలు, వైఫల్యాలు, అంత సంఘర్షణలు తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయరు. హృదయంలో ప్రతిష్ఠించుకున్న ఆశయం వాస్తవ రూపం దాల్చడం కోసం వారు ఒనరించిన త్యాగాలు, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో వారు అవరోధాలను ఏ విధంగా అధిగమించింది గమనించరు. కార్యసాధకుల రెండు పార్శ్వాల్లో చీకటి మరియు పేదనలను విమర్శించి కేవలం వెలుగు, సంతోషాలను చూస్తూ దానికి అదృష్టం అని పేరు పెడతారు. ప్రయాణించిన బహుదూరపు ముల్లాబాటపై మొహం తిప్పక చేరిన ఆహ్లాదకరమైన గమ్యాన్ని లెక్కలోకి తీసుకొని ఎంత భాగ్యం అని ఆశ్చర్యపోతారు. ప్రయోగ దశలను గమనించక ఫలితాలను మాత్రం పట్టుకొని యోగబలం అని దులిపేసుకుంటారు. మన అన్ని చర్యల్లోనూ ప్రయత్నాలు ఉన్నాయి, ఫలితాలు ఉన్నాయి. ప్రయత్నమే ఫలితానికి కొలమానం. బహుమానాలు అందరికీ మరియు భౌతిక వివేకవంతమైన ఆధ్యాత్మికపరమైన అనుభవాలన్నింటికీ మన ప్రయత్నాల ఫలితమే. అవి పరిపూర్ణత నొందిన ఆలోచనలు, సాధించబడిన లక్ష్యం, సాధికారత పొందిన ఆశయాలే. ఇంతటితో ఈ అధ్యాయం ముగిసింది. మన తలుపులే తలరాతలు అనే పుస్తకంలో 7వ అధ్యాయమైనటువంటి నిర్మల తత్వం మనం ఇప్పుడు చూద్దాం. జ్ఞానం వలన లభించే ప్రయోజనంలో ఆణిముత్యం వంటిది మన మనస్సు ప్రశాంతత. ఇది దీర్ఘకాలంతో పాటు ఓపికతో ఆచరించిన ఆత్మనిగ్రహ అభ్యాస ఫలితం. అనుభవ పరిపక్వతను, అసాధారణ ఆలోచన శక్తిని ఇది సూచిస్తుంది. మనం మన ఆలోచనల ఫలితమని ఎంత స్పష్టంగా తెలుసుకుంటే అంత ప్రశాంతత మనకు లభిస్తుంది. అట్టి జ్ఞానం పొందాలంటే మనం ఇతరులను అర్థం చేసుకునే విధానం మన ఆలోచనలను అనుసరించే ఉంటుంది అని తెలుసుకోవాలి. సక్రమమైన ఆలోచన విధానం అభివృద్ధి చేసుకొని నిత్యం సంభవించే ఘటనలో కారణ ఫలితాల మధ్య గల సంబంధాలని మరింత సునిశ్చితంగా గ్రహించగలిగిన కొద్దీ అనవసర భయాందోళనలు తొలగిపోతాయి. అట్టి జ్ఞానం అలవడిన వారు దృఢచిత్తత, సునిశ్చిత దృష్టి, చెక్కుచెదరని ప్రశాంతత కలిగి ఉంటారు. ప్రశాంతతను సాధించిన వారు తమ గురించి సుస్పష్టమైన అవగాహన కలిగి ఉండటం చేత ఇతరుల పట్ల తమ ప్రవర్తనను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగలుగుతారు. తమ ఆత్మజ్ఞానం ఇతరుల గౌరవాన్ని పొందుతుంది. వారి నుంచి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది అని ఇతరులు విశ్వసిస్తారు. మనస్సు ఎంత నిర్మలంగా, నిశ్చయంగా ఉంటుందో మన విజయావకాశాలు, ఇతరులపై మన ప్రభావం, అందరికీ మంచి చేయగల శక్తి, యుక్తులు మనకు అంతగా అలవాటు పడతాయి. ప్రశాంతమైన మనస్సు, ఆత్మనిగ్రహం, సద్వరార్తన తాను అభివృద్ధి చేసుకున్న కొద్దీ తన వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉండటాన్ని చిరు వ్యాపారి కూడా గ్రహిస్తాడు. ఎందుకంటే వినియోగదారులు కల్మషం లేని నిజాయితీ పట్ల ఆకర్షితులవుతారు.
ప్రశాంతత స్వభావులైన శక్తివంతులు అందరి గౌరవాన్ని పొందుతారు. వారు దహించి వేసే ఎడారి భూమిలో చల్లని నీడనిచ్చే వృక్షంలా, జడివానలో ఆశ్రయమిచ్చే రాతి గుహలా ఉపయోగపడతారు. నిర్మలమైన నిష్కలమైన సర్వజన సమత్వం కలిగిన హృదయాన్ని ఆరాధించని వారెవరు? ఈ సద్గుణ సంపద సొంతమైనప్పుడు వీరి సమీపంలో ప్రకృతి వర్షిస్తున్నా, ఎండ కాస్తున్నా, మరేదైనా మార్పులు సంభవించినా దేని గురించి దిగులు అక్కర్లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారు ప్రశాంతతను, నైర్మల్యాన్ని కోల్పోరు. నిర్మలత్వం అని మనం వ్యవహరించే ఈ అత్యుత్తమ మనస్థితి నాగరిక జీవనం మనకి నేర్పే ఆఖరి పాఠం. అది సౌరభ పరాగ భరితమైనటువంటి నందనం వంటి జీవితాన్ని, ఫలీకృతం చెందిన ఆత్మస్థితిని ప్రతిబింబిస్తుంది. జ్ఞాన సంపద వలె స్వర్ణ సంపద కంటే వేల రెట్లు అమూల్యమైన, అపూర్వమైన, సర్వదా అభిలాషీయమైన సంపద ఇది. ఇట్టి ఆమోఘ జీవనంతో పోలిస్తే ధనకనకాది సంపదల వెనుక పరిగెత్తడం ఎంతటి వివేకహీనత! సత్యం అనే సాగర గర్భంలో ప్రతిష్ఠించుకోబడిన అలజడి కారకులైన అలల అలికిడే లేని ప్రశాంతత నడుమ ఉప్పెనలకు, వరదలకు చలించనవసరం లేనంత దూరంలో ప్రకాశించే దివ్య జీవనం విధానం ఉంటుంది. అయినా ఎంతమంది తమ విస్ఫోటక మనస్థితితోనూ, పరస్పర ద్వేషాలతోనూ తమ రక్తాన్ని కలుషితపరుచుకొని దుశ్శీలురైన జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారు. ప్రజల్లో అధికులు తమ ఆత్మనిగ్రహ రాహిత్యం ద్వారా అతని ఉనికిని భరితం చేసుకొని సుఖ సంతోషాలకు దూరం కాకుండా ఉండగలరా అన్నది ప్రశ్న. మనకు తారసపడే అనేకుల్లో కొందరు నిగ్రహం, మనోనిర్మలత్వం వంటి సద్గుణ శోభితులై ఎంతో ఆదర్శవంతంగా జీవిస్తున్నారు కదా. నిజమే, మన మానవ ప్రపంచం నిగ్రహించుకోలేని కోరికలు, తొలగని భయ సంశయాలు కలిగించిన తీవ్రత మనోవేదన అనుభవిస్తున్నది. జ్ఞానులు మాత్రమే ఆలోచనలను క్రమబద్ధీపరచుకోవడం, పరిశుద్ధం చేసుకోవడం ద్వారా మనోజనితమైన తుఫాను వంటి ఇట్టి విపరీతాలను సమర్థవంతంగా నివారించుకోగలుగుతున్నారు. ఉప్పన వలె అతలకుతలమై మనస్థితిలో అవస్థపడే బహుజనులారా, మీరెచట ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నివసిస్తున్నా ఈ విషయం తెలుసుకోండి. జీవితం అనే మహాసాగరంలో మీకు సేద తీర్చి సుఖ సంతోషాలతో పాటు ఒసగే స్వర్గధామం వంటి దీపకల్పాలు ఉన్నాయి. అవి మీ రాక కోసం నిరీక్షిస్తున్నాయి. సర్వశక్తులను మీ ఆలోచనలపై కేంద్రీకరించండి. దివ్యశక్తి సంపన్నుడైన సర్వాధికారి మీ హృదయ కుహరాల్లో కొలువై ఉన్నాడు. కానీ అతను నిద్రిస్తున్నాడు. అతన్ని మేల్కొల్పండి. ఆత్మనిగ్రహమే బల సంపద, సక్రమైన ఆలోచన సార్వభౌమత్వం, మనస్సు ప్రశాంతతే అపరిమిత శక్తి నిరంతరం మనకు సూచిస్తూ ఉంటుంది. ఓం శాంతి 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 అని అందరికీ శుభం కలుగా కానీ ఈ పుస్తకాన్ని ముగించడం జరిగింది. మన తలపులే తలరాతలు అనే పుస్తకంలో మొత్తం 7 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు చదివిన దానితో 7వ అధ్యాయం ముగించబడింది. అయితే ఈ పుస్తకంలో ఉన్నటువంటి భాష చాలా కఠినంగా ఉంది. దానివల్ల నేను చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు తడబడడం అనేది జరిగింది. ఎంత తడబడకుండా ఉందామని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినప్పటికీ అందులో ఉన్నటువంటి చాలా వరకు విషయాలను మనం గమనించినట్లయితే చాలా కఠినమైనటువంటి పదజాలము, చాలా కఠినమైనటువంటి ప్రాసలు అందులో ఉన్నందువల్ల నేను చదివేటప్పుడు పాఠకులకి కొంచెం ఇబ్బందిగా అనిపించుండొచ్చు, క్షమించండి. ఇకపై చేసేటప్పుడు వీలైతే ఆ బుక్కుని మొదటగా సరళమైనటువంటి తెలుగు భాషలోకి మార్చుకున్న తర్వాతనే నేను చదవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు ఈ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా విని మీ లోపల కావలసినటువంటి మార్పులను చేసుకొని మీ జీవితాన్ని ఉన్నత దిశగా మార్చుకోండి. ధన్యవాదములు.